మీరు ఇంట్రోవర్ట్ అని ఫీల్ అవుతున్నారా? మీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ మరియు స్కిల్స్ ఉన్న గొప్ప లీడర్ కాలేకపోతున్నానని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో ఒక ఇంట్రోవర్ట్ తాను తలుచుకుంటే ఎలా లీడర్గా ఎదుగుతాడో మాట్లాడుకుందాం. మీరు ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, కానీ మీ నాయకత్వం గొప్పగా ఉండవచ్చు. మీరు ఎక్కువగా మాట్లాడరా? జనం మధ్యలోకి వెళ్ళడానికి కొంచెం భయపడతారా? అందుకే నేను లీడర్ కాలేను అని అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆలోచించండి. ప్రపంచంలో గొప్ప నాయకులందరూ స్టేజ్ మీద ఎక్కువగా మాట్లాడిన వారు మాత్రమే నాయకులుగా ఎదగలేదు. చాలామంది నిశ్శబ్దంగా పనిచేసి తమ ఫలితాలతో ప్రపంచాన్ని శాసించారు, నడిపించారు. ఉదాహరణకి గాంధీజీని తీసుకోండి, నెల్సన్ మండేలా కానీ మదర్ తెరిస్సా కానీ. వీరు ఎక్కువగా మాట్లాడలేదు, కానీ వారి పనితీరుతో, వారి మేధాశక్తితో వారి చుట్టుపక్కల ఉన్నవారిని అద్భుతంగా తయారు చేశారు. అద్భుతమైన ఎనర్జీని, బ్రహ్మాండమైన ఫోర్స్ని క్రియేట్ చేసుకున్నారు. ఒక చిన్న స్టోరీ చెబుతాను, వినండి. ఒక కంపెనీలో ఇద్దరు ఉద్యోగులు ఉండేవారు. మొదటి వ్యక్తి అందరితో చాలా మాట్లాడేవాడు, మీటింగ్స్లో ఎప్పుడు తానే మాట్లాడేవాడు. రెండో వ్యక్తి మాత్రం చాలా సైలెంట్, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవాడు. కానీ అందరి మాటలు శ్రద్ధగా వినేవాడు, ప్రతి పనిని సమయానికి పూర్తి చేసేవాడు. ఒకరోజు కంపెనీకి కొత్త టీం లీడర్ కావాల్సి వచ్చింది. అందరూ ఎక్కువగా మాట్లాడే వ్యక్తికే అవకాశం వస్తుందని అనుకున్నారు. కానీ మేనేజ్మెంట్ ఎంపిక చేసింది మాత్రం ఆ నిశ్శబ్దంగా ఉండే ఆ లీడర్నే. ఎందుకంటే లీడర్ అంటే ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, అందరినీ అర్థం చేసుకొని సరైన నిర్ణయం తీసుకొని సరైన దిశగా నడిపించగలిగేవారు. అప్పుడు అందరికీ ఒక విషయం అర్థమైంది. లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ టాకింగ్ మోర్, ఇట్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ మోర్ వాల్యూ అని. లీడర్ అంటే కేవలం ఎక్కువగా మాట్లాడేవారు మాత్రమే కాదు, ఎక్కువగా వినడం కూడా లీడర్ లక్షణం. ఇంట్రోవర్ట్స్లో ఉన్న గొప్ప గుణం కూడా లిజనింగ్ స్కిల్. ఎవరైతే బాగా వింటారో వారే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. గుర్తుంచుకోండి, మాట్లాడేవారు కేవలం సమాచారాన్ని మాత్రమే సేకరిస్తారు, కానీ వినేవారు జ్ఞానాన్ని సంపాదిస్తారు. మీరు కేవలం చెప్పేవారిగా మిగిలిపోతున్నారా? చేసేవారిగా నిరూపించుకోవాలి. జనం మీ మాటలు కాదు, మీ ఫలితాలు గుర్తుంచుకుంటారు. లీడర్గా ఎదిగే లక్షణం మరొకటి ఉంది. మీరు చెప్పేవారిగా కాదు, చేసేవారిగా నిరూపించుకోవాలి. మీ మాటలు జనం నమ్మాలి అనంటే చిన్న చిన్న పనులను పూర్తి చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మడం ఆరంభిస్తారు. ఒక సేల్స్ టీంలో ప్రతిరోజు టార్గెట్ పూర్తి చేసే వ్యక్తి ఎక్కువగా మాట్లాడకపోయినా అందరికీ ఆదర్శంగా మాత్రం మారతాడు. ఇంట్రోవర్ట్గా మీరు ఛేదించాల్సిన మరో అంశం మీ కనెక్షన్స్ని విస్తరించడం. ఇంట్రోవర్ట్గా ఒకేసారి 100 మందితో మాట్లాడడం మీకు కష్టం అనిపించవచ్చు, కానీ ప్రతిరోజు ఒక్కొక్క వ్యక్తితో సంభాషణ ప్రారంభించండి. 1 సంవత్సరం తర్వాత మీకు 365 కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అదే మీ నాయకత్వానికి బలమైన పునాదిగా మారుతుంది. ఇక 4వ పాయింట్ తీసుకుంటే, ప్రిపరేషన్ ఈజ్ యువర్ సూపర్ పవర్. ఇంట్రోవర్ట్స్ వెంటనే మాట్లాడకపోవచ్చు, కానీ ముందుగానే సిద్ధమైతే చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు. ప్రతి మీటింగ్కి ముందు 3 ముఖ్యమైన పాయింట్లు రాసుకోండి. మీ మాటల్లో స్పష్టత వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక 5వ పాయింట్ చూసుకుంటే, మీరే మీతో పోటీ పడండి. నిన్నటి కంటే ఈరోజు మీరు మెరుగ్గా మారండి. 1% మెరుగ్గా మారినా సరే రోజుకు 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. ఒక పుస్తకం చదవండి, ఒక వీడియో రికార్డ్ చేయండి. చిన్న చిన్న అడుగులే గొప్ప నాయకులను తయారు చేస్తాయి. గుర్తుంచుకోండి మిత్రులారా,
లీడర్ అవ్వడానికి పెద్ద గొంతుతో పని లేదు, పెద్ద విజన్ మాత్రం ఉండాలి. లీడర్ అవ్వడానికి అందరి ముందు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, కానీ అందరికీ దారి చూపే ఆలోచన మాత్రం ఉండాలి. మీరు ఇంట్రోవర్ట్ అయితే బాధపడకండి. మీ నిశ్శబ్దంలోనే మీ గొప్ప నాయకత్వం దాగి ఉండవచ్చు. ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి మిత్రులారా. మీరు తక్కువగా మాట్లాడినా మీ పనితో, మీ విలువలతో, మీ ఫలితాలతో నాయకుడిగా ఎదగాలి అని. ఖచ్చితంగా గొప్ప లీడర్ అయి తీరుతారు. ఎందుకంటే నిజమైన లీడర్ కేవలం మాటలకు మాత్రమే స్థిరపడడు, తన పనుల ద్వారా చుట్టుపక్కల ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తాడు. మీరు కూడా గొప్ప నాయకుడు కావచ్చు. ఈరోజే మీ మొదటి అడుగు వేయండి. ఇక మీరు ఇంట్రోవర్ట్ నుండి గొప్ప లీడర్గా ఎదిగి తీరుతారు.